బెంగళూరు లాంటి ఎక్స్పెన్సివ్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ. ఎక్కడికి వెళ్ళినా మినిమం ప్రైస్ 60 నుంచి 100 రూపాయలు ఉంటుంది. నాకు వచ్చే శాలరీకి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తినాలంటేనే 1-2 సార్లు ఆలోచిస్తాను నేను కొన్నిసార్లు. సో ఇలాంటి ఒక ఎక్స్పెన్సివ్ సిటీలో 100 రూపాయలతో ఏవైనా మినిమం 5 టేస్టీ ఫుడ్ ఐటమ్స్ తినాలి. మరి నేను ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయగలనా లేదా అనేది వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ ప్రైజులు చూడండి ఎంత ఉన్నాయో. ఈ ప్రైజులు చూస్తుంటే నాకు గుండె జారి గల్లంత అయిపోతుంది. అవసరమా మనకి ఇవన్నీ? పీజీకి పోయి పప్పు సాంబార్ తిని పడుకోకనంటే అవసరమా అని అనిపిస్తుంది నాకైతే. నేను మా ఫ్రెండ్ తక్కువ రేట్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందామని చాలా సేపు నుంచి వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ హై రేట్స్ ఉన్నాయి. बहुत मुश्किल हो रहा है ना, बहुत मुश्किल हो रहा है यार. यहाँ पे HSR में सारा स्ट्रीट फूड बहुत ज्यादा महंगा है. సో ఇక కష్టమేమో అనుకున్న టైంలోనే స్వీట్ కార్న్ బండి అయితే కనిపించింది. ఎంత అని అడిగితే 20 రూపాయలు అన్నాడు. ఇక లేట్ చేయకుండా ఏదో అని స్వీట్ కార్న్ వేసేసా. ఈ స్వీట్ కార్న్ కూడా నా సబ్స్క్రైబర్స్ లాగానే చాలా స్వీట్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ జాతరలో తప్పిపోయిన పిల్లలు పేరెంట్స్ కోసం ఎట్లయితే వెతుకుతారో నేను అలా ఫుడ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక జ్యూస్ సెంటర్ అయితే కనిపించింది. అన్న ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ ఉన్న జ్యూస్ ఏంటని అడిగితే రోజ్ మిల్క్ 60 రూపాయలు అన్నాడు. 60 రూపాయలు అంటే ఛాలెంజ్ ఇక్కడనే ఫెయిల్ అయిపోతుందని ఇక కొత్త స్ట్రాటజీ అయితే స్టార్ట్ చేసిన. అదేంటంటే బ్రో మేము యూట్యూబ్ లో ఒక ఛాలెంజ్ చేస్తున్నాం, 100 రూపాయల్లోనే మినిమం 5 టేస్టీ ఫుడ్ ఐటమ్స్ తినాలి అని చెప్పిన. డిస్కౌంట్ ఏమైనా ఇస్తారని అడిగితే 30 రూపీస్ కే ఇస్తాడు. ఇక మేము కూడా ఫుల్ ఖుషి అయిపోయినాం. ఇక రోజ్ మిల్క్ తాగిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక బేకరీ అయితే కనిపించింది. ఇక్కడ 20 రూపీస్ కే పేటీస్ అనే ఒక ఫుడ్ ఐటమ్ ఉంది. ఇదైతే నేను ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు అండ్ దీని గురించి వినలేదు. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. దీనికి 20 రూపాయలు కాదు కదా, 20,000 పెట్టినా తప్పలేదు. ఎందుకు? ఈ బేకరీ ముందు గాంధీ తాత బొమ్మ అయితే కనిపించింది. ఈ గాంధీ తాత బొమ్మను చూడంగా నాకు మోడీ తాత గుర్తొచ్చిండు. అందుకే చెత్త డబ్బాలేసి స్వచ్ఛ భారత్ చేసా. ఇప్పుడు నా దగ్గర 30 రూపీస్ ఉన్నాయి. ఇంకా మినిమం 2 ఫుడ్ ఐటమ్స్ తినాలి. అలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పానీపూరి బండి అయితే కనిపించింది. ఎంత అని అడిగితే 40 రూపాయలు అన్నాడు. అండ్ 40 రూపాయలకు కూడా 7 పానీపూరి పీసులు వస్తాయంట. చాలా పాపం రా. మా వరంగల్ అయిన నయం కదా, 10 రూపాయలకి 6 పానీపూరీలు ఇస్తాడని అనుకున్నాను నేనైతే. నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ 30 రూపీస్. ఇంకా 2 ఫుడ్ ఐటమ్స్ తినాలి మినిమం. ఛాలెంజ్ ఇక్కడనే ఫెయిల్ అయ్యేలా ఉందని ఇక నేను అంకుల్ అయితే కన్విన్స్ చేయడానికి స్టార్ట్ చేశాను. అలా కన్విన్స్ చేస్తుంటే ఫస్ట్ అయితే నో అన్నాడు, కానీ తర్వాత 20 రూపీస్ కి ప్లేట్ పానీపూరి ఇస్తా అన్నాడు. ఈ ఛాలెంజ్ ఏమో కానీ ఛాలెంజ్ పేరుతో ఫుడ్ ఐటమ్స్ అని తక్కువ రేట్ గా తింటున్నా. కొత్త ట్రిక్ అయితే అన్లాక్ అయింది. ఇంకా లాస్ట్ కి 10 రూపీస్ ఉన్నాయి. ఈ 10 రూపీస్ కి ఏమొస్తుందని ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటే ఒక షాప్ ముందు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ అయితే కనిపించింది. ఇక షాప్ కి వెళ్ళి అంకుల్ ఇందులో 10 రూపీస్ ఏమైనా ఐస్ క్రీమ్ ఉందా అంటే అంకుల్ వెతికి మరి 10 రూపీస్ కి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసి ఇచ్చాడు. టు బి హానెస్ట్ ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్టీ ఉంది. 10 రూపీస్ ఐస్ క్రీమ్ లాగా లేనలేదు, ప్రీమియం ఉంది టేస్ట్ మాత్రం. అసలు ఈ ఛాలెంజ్ చేసే ముందు అసలు ఇది కంప్లీట్ అవుతుందా కాదా కష్టమేమో అనుకున్నా, కానీ ఎలానో అలా కంప్లీట్ అయితే చేసేసా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ సజెషన్స్ ఉన్నా సజెషన్స్ ఇవ్వచ్చు కామెంట్ లో. भाई हमने चैलेंज को पूरा करा है भाई, संदीप भाई.